రాళ్ళు వేయటమే, కాయలున్న చెట్టు మీద రాయలేసినట్టుగా పడైపోతున్నావు. యెరూషలేమా, యెరూషలేము కుమార్తెలారా, నీకెందుకు ఇవన్నీ? మళ్ళీ ఏముండాలి? కోఆపరేషన్ ఉండాలి. ఏ ఆపరేషను చెప్పండి? ఏ ఆపరేషను? కలిసి కట్టుకుందాం. కలిసి కట్టుకుంటే కలదు సుఖం. కోఆపరేషన్ ఉండాలి. ఒకళ్ళొక్కళ్ళు సహకరించుకుంటూ ఒకళ్ళొక్కళ్ళు చక్కగా కట్టుకోవాలి. మన ఇంటిని ఎలాగా కట్టుకుంటున్నామో దేవుని మందిరాన్ని కూడా, దేవుని సంఘాన్ని కూడా ఎవరికి అప్పగించిన పని వారు చేయాలి. సింగింగ్ టీమా, సింగింగ్ వాళ్ళే చేయాలి. పరిచర్య టీమా, పరిచర్య చేయాలి. పెద్దల పని చేయాలి. డీకన్స్ పని చేయాలి. స్త్రీల సమాజమా, వారి పని వారు చేయాలి. యవనస్తుల పరిచర్య, వారి పని వారు చేయాలి. పిల్లల పరిచర్య, వారి పని వారు చేయాలి. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? అన్నిట్లో దూరతా ఉంటారు, పాము దూరినట్టు. పాడైపోద్ది దెబ్బ. కూర వండుతూ ఉంటారండి, చాలా జాగ్రత్తగానండి. కూరలు వండుతూ ఉంటారు. ఆడ కూరగాయలు కోసాము, కూరగాయలు కోయకూడదా? వచ్చేసి ఉప్పు వేసారో లేదని ఆమె వేసి చూసి ఉప్పు. వీళ్ళు ఆల్రెడీ వేసి ఉంటారు వండేవాళ్ళు. ఉప్పు వేసి తిప్పెత్తి మళ్ళీ ఇటువైపు నీళ్ళు పెట్టేవాళ్ళు వస్తారు. ఎలా ఉందో, ఉప్పు తక్కువ ఉందామని ఆమె కూడా వేసేది ఉప్పు. ఇంకోళ్ళు వస్తారు, కారం తక్కువ అయిందో లేదో, కారం ఎలా ఉందో వేస్తారు. మొత్తానికి చూస్తే ఉప్పు ఎంత అయిపోద్ది, కారం ఎంత అయిపోద్ది. తినేవాళ్ళు తిట్టుకుంటారు. ఎవరి పని వాళ్ళు చేస్తే ఎంత బాగుంటుంది. ఆ పనిలో వీరు, ఈ పనిలో వాళ్ళు చేస్తే నాయకత్వానికి దెబ్బ ఉంటుంది. అందుకే కోఆపరేషన్ కావాలి. నిర్గమాకాండము 17వ అధ్యాయం, అద్భుతమైన మాట అండి. 17వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. నిర్గమాకాండము 17వ అధ్యాయం 12వ వచనం. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయిని తీసుకొని వచ్చి కూర్చుండబెట్టి వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను, ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా నిలకడగా ఉండెను. యుద్ధం చాలు, నేను తర్వాత అడుగుతాను. యుద్ధం వస్తుంది, యుద్ధం జరుగుతుంది. యుద్ధం ఆగిపోతే ప్రమాదం. మరలా రేపు చేయాలి. శత్రువులు బలాన్ని పుంజుకుంటారు. ఆ టైంలో మోషే చేతులు కిందకి ఉంగిపోతే బరువెక్కి ఓడిపోతారు. కుడి చేయి వైపు ఆ కుడి చేయి ఇట్లా వంగితే కుడి చేయి వారు ఓడిపోతారు. ఎడం చేయి వంగితే ఎడం చేతి వారు ఓడిపోతారు. అయితే అహరోను హూర్లు అలానే చూస్తూ ఉన్నారా? పడిపోతే పడిపోనులే అని చూస్తూ ఉన్నారా? హూరు వైపు పడిపోతే అటువైపు ఓడిపోతారు. అహరోను వైపు పడిపోతే అటువైపు వారు. ఎవరికి వాళ్ళు అలా ఉండలేదు. ఇద్దరు ఆయన రాయి మీద కూర్చోబెట్టి ఆ చేతులను పట్టుకొని వారు కూర్చున్నారు, మోసారు. బరువెక్కకుండా మోసే చేతులు రెండు వారు అలా పట్టుకొని ఉండబట్టి ఏం జరిగింది? 13వ వచనం. యెహోషువ కత్తివాడి ఆ చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచిన విజయము. ఒకరొకరు చేతులు పట్టుకొని ఒకరొకరు జతగా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటే మనకు విజయం వస్తుంది. అది సంఘములైనా కుటుంబములైనా ఒకరొకరు కలుసుకొని పనిచేస్తే విజయం వస్తుంది. మాకెందుకులే, చాలామంది రకరకాలుగా ఉంటారు. ఆత్మీయంగా ఎదిగే వాళ్ళైతే అడ్జస్ట్ అవుతారు, ఆత్మీయంగా లేని వారైతే అడ్జస్ట్ అవ్వరు. జడ్జెస్ ఇస్తారు. కోఆపరేషన్ ఉండదు, పుడుస్తూ ఉంటారు, విడిపోవడానికి ప్రయత్నం చేస్తారు. సంఘములో ఉన్న మనము కోఆపరేషన్ కలిగి ఉండాలి. ఒకరినొకరు గెలవాలి, మనందరం గెలవాలి, విజయాన్ని సాధించాలి. యెహోషువ అక్కడ యుద్ధం చేస్తున్నాడు. ఇక్కడ హూరు అహరోనులు ఇద్దరు చేతులు పట్టుకొని సపోర్ట్గా ఉన్నారు. సపోర్ట్ కావాలి, కోఆపరేషన్. ఒకరొకరు సహకారం ఉండాలి. నేను ఈ పని చేస్తాను, నేను ఈ పని చేస్తాను, ఈ పనిలో నిమగ్నమై ఉంటాను అని ఒకళ్ళొకళ్ళు మనం ఉంటే ఎంత బాగుంటుందండి, ఎంత విజయం చూడండి. యెహోషువ ఆ అమాలేకీయుల రాజును హతము చేసేసాడు. శత్రువును మనం ఓడించవచ్చు, అద్భుతమైన విజయాన్ని ఇస్తాడు. ఎప్పుడు? ఒకరు కలిసి. కుటుంబంలో కూడా అంతే. భార్యాభర్తలు ఇద్దరు ఒక మాట మీద ఉంటే కుటుంబము చక్కగా కట్టబడుతుంది. ఇంట్లో అన్నదమ్ముళ్ళు ఒక మాట మీద ఉంటే ఆ ఇల్లు చక్కగా కట్టబడుతుంది. చదువులో కూడా
ఒక మాట మీద ఉంటే ఇల్లు కట్టబడుతుంది. వాళ్ళు పనిచేసే దగ్గర, మేస్త్రి దగ్గర లోబడి ఉంటే ఆ పని త్వరగా అవుతుంది. ఎక్కడైనా సరే కలిసి మెలిసి ఉంటే కలదు సుఖం. మన జీవితాలు ఎలా ఉన్నాయి? పరీక్షించుకుందామా? కలిసి పనిచేస్తున్నామా? ఒకరొకరు సహకారంగా ఉన్నామా? 1వ సమూయేలు అలాగే న్యాయాధిపతులు 20వ అధ్యాయం 11వ వచనం. న్యాయాధిపతులు 20వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి ఇశ్రాయేలులందరూ ఒక్క మనుషుడైనట్టుగా ఏకీభవించి ఆ ఊరి వారితో యుద్ధము చేయుట కూడిరి. అవును, ఒక్కరిగా ఉండటం. వారందరూ ఎలా ఉన్నారు? ఒక్క మనుషుడైనట్టు. ఈ మాట చాలా నచ్చింది నాకు. ఏకీభవించి. పొన్నలూరులో ఉన్నటువంటి తెలుగు బ్యాప్టిస్ట్ సంఘంలో ఉన్న మనందరం 200 కుటుంబాలు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఏకతాటి మీద ఉండాలి. ఏకతాటి మీద ఉండాలి. ఒకే మనసుతో ఉండాలి. ఈ మధ్య పార్టీలు వచ్చేసి విడదీసేస్తున్నాయి. కాదు, మనందరం ఒకటే రక్తం, ఒకటే కుటుంబముగా మనందరం ఉంటే మనల్ని ఓడించేవారు ఈ లోకంలో ఎవరు ఉండరు. వారు ఇశ్రాయేలీలంతా అంటే ఎంతమంది? 20 లక్షల మంది. ఎలా ఉన్నారంట? ఒక్క మనుషుడైనట్టుగా ఏకీభవించి ఆ శత్రువు ఊరిని ఓడించారు. ఏకీభవిస్తే గెలుస్తాం. అందరం కలిసి ఉంటే గెలుస్తాం. ఎవ్వరు నశించుట దేవుని చిత్తమో కాదు. ప్రియులారా, ఒక్కరిగా ఉందామా? వేరువేరుగా ఉందామా? ఏకీభవిద్దామా? విడిపోదామా? సమూయేలు మొదటి గ్రంథము 14వ అధ్యాయం 6వ వచనం. కోఆపరేషన్ ఉండాలి. సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయం 6. యోనాతాను ఈ సున్నతి లేని వారి దండు కాపుల మీదకి పోదము రమ్ము, యెహోవా మన కార్యములను సాగించునేమో, అనేకుల చేతనైనను కొద్ది మంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా. చాలు, యెహోవాకు అడ్డమా. ఎంత చక్కని మాట యోనాతాను అంటున్నాడండి. ఈ సున్నతి లేని వారు, రక్షణ లేని, సున్నతి అంటే రక్షణ, ఈ సున్నతి లేని వారి దండు కాపర్ల మీదకి పోదము రమ్ము. నమ్మని వారు దేవుని నమ్ముకున్న వారి మీద విజయాన్ని సాధించలేరు. మన పక్షంగా యుద్ధం చేయటానికి దేవునికి అడ్డమా? యోనాతాను యొక్క విశ్వాసం చూశారా? మన జీవితాల్లో కూడా ఏదైనా సక్సెస్ అవ్వాలంటే కలిసిమెలిసి ఉండాలి. ఏదైనా విజయం సాధించాలంటే కలిసిమెలిసి ఉండాలి. కలిసి కట్టుకుందాం. ఫస్ట్ది ఏంటండి? కలిసి కట్టుకుందాం. కలిసి పోరాడదాం. మూడవది కలిసి ఉందాం. ఎలా ఉందాం? కలిసి ఉందాం. చూడండి, ఇంకో మాట చూద్దాం. ఎస్రా గ్రంథము లేకపోతే రాజులు 2వ గ్రంథము 6వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. 6వ అధ్యాయము. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది, నీ సెలవు అయితే ఒక్కడు దయచేసి నీది అవసరమైన మాతో కూడా నీవు రావాలని కోరగా, చాలు ఏం చేశారు? స్థలం సరిపోట్ల. ఇప్పుడు మీరు కూడా మందిరం నేను చూశాను దారిలో వచ్చినప్పుడు, చాలా పెద్ద మందిరం. అంటే అర్థం ఏంటి? ఎందుకు కడుతున్నారు మందిరం పెద్దది? స్థలమో సరిపోవట్లేదు. 200 మంది 250 మంది కూర్చోవడానికి స్థలమో సరిపోవట్లేదు. ఇక్కడ ఎలీషా పాఠశాల స్థలం సరిపోవట్లేదు. వారందరూ ఏకంగా వచ్చి దైవజనుడితో మాట్లాడారు. ఏదైనా సరే ఏకంగా వచ్చి మాట్లాడటం నేర్చుకోవాలి. దైవజనుడు కాదన్నాడా? కాదనలా. ఓకే, ప్లేస్ చూడండి. యోర్దాను నది పక్కన చల్లని మెల్లని ప్లేస్లో వారు చూశారు. మందిరం కట్టడానికి లేకపోతే పాఠశాల కట్టడానికి అందరూ ఏకీభవించి, అయ్యా నువ్వు కూడా రా అంటే వెళ్ళిపోయాడు. ఏకీభవించడం నేర్చుకోవాలి. ఏక మనసు రావటం నేర్చుకోవాలి మన జీవితాలలో. అదే కోఆపరేషన్. అది కలిసి నిర్ణయం చేసుకోవాలి, కలిసి పని చేయాలి. అది
కలిసి నిర్ణయం లేకపోతే కలిసి పని చేయలేం. కలిసి కూర్చోకపోతే కలిసి మాట్లాడుకోలేం. కలిసి ఉండకపోతే కలిసి తినలేం. కలిసి నడవకపోతే కలిసి కాపరము చేయలేం. కలిసి 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 ఉండాలంటే మన మనసులో ఎవరుండాలి? ప్రభు ఉండాలి. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనంలో, లేమో ఈ పని నీ ఆధీనములో ఉన్నది, మేమును నీతో కూడా ఉందము, నీవు ధైర్యము తెచ్చుకొని దీన్ని జరిగించుము. ఏం చేయాలంట? కలిసి పని చేయాలంటే ధైర్యం ఉండాలి, కోఆపరేషన్ ఉండాలి. మేమున్నామన్నా పదా, మేమున్నాం, ధైర్యం కావాలి, సపోర్ట్ కావాలి. అదే పూనుకోవటం అంటే, ఆనుకోవటం అంటే. నెహెమ్యాకు వారందరూ ఆనుకున్నారు, నెహెమ్యాతో ఆనుకున్నారు, ఆనుకొని పూనుకొని పని చేశారు. మన జీవితాల్లో కూడా మనం ఆనుకుందాం, పూనుకుందాం. అప్పుడే చక్కని కార్యాన్ని మనం చూడగలం. మూడవదిగా యూనిటీ. ఏంటంట? ఏముండాలండి? యూనిటీ, ఐక్యత. ఐక్యత కలిగి ఉండుట ఎంత మనోహరం. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మనోహరము. మన ఇండియా దేశంలో యూనిటీ స్టాచ్యూ కట్టారు ఒక చోట, తెలుసు కదా. దాదాపుగా 1100 కోట్లు ఖర్చు పెట్టారు దానికి. 1100 కోట్లు మనకిస్తే ఒక్కొక్కరు 5 అంతస్తులు లేకపోవడం, 200 ఇళ్ళు 5 అంతస్తులు అయ్యాయి ఒక్కొక్క ఇల్లు. లేకపోతే ఒక మండలం అంతా బ్రహ్మాండమైన బిల్డింగ్స్ కట్టుకునేవాళ్ళు. యూనిటీ ఉందా ఇండియాలో? యూనిటీ స్టాచ్యూ అని పెట్టారు, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. ఏది? యూనిటీ లేకపోతే ఏ పని చేయలేం, యూనియన్ లేకపోతే ఏ పని చేయలేరు. అందుకే క్రైస్తవ విశ్వాస జీవితంలో యూనిటీ ఉండాలి. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 13, 14 వచనాలు. వారు పట్టణములో ప్రవేశించి మేడగదిలోనికి ఎక్కిపోయి, వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, జలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యూదాను వారు. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన. ఎవరన్నా వస్తే ఒక చోట, నువ్వు ఎందుకు వచ్చావు, ఎలా, నీ పని కదా బా అంటారు కొంతమంది. శిష్యులు కూడా కొంతమంది వస్తుంటే, నువ్వు రావద్దు బా, ఇక్కడ నీకు పని లేదంటారు. వారు ఏం చేశారు? శిష్యులు ఆ తర్వాత సంఘము, సహోదరులు ఏక మనసుతో ఎడతెగగా ప్రార్థన చేసి. యూనిటీ ఉండాలంటే ప్రార్థన ఉండాలి. ఏముండాలండి? ప్రార్థనా జీవితం. మన సంఘాలలో ప్రార్థన అంటే సహోదరులే కనపడతారు, ఇంకా సహోదరులు కనపడరు. ఇంటి దగ్గర కుర్చీ మీద కూర్చొని కాలు మీద కాలు వేసుకొని ముచ్చట్లాడుతూ ఉంటారు సహోదరులు. లేకపోతే రోడ్డు మీద అక్కడక్కడ ముచ్చట్లాడుతూ ఉంటారు. ప్రార్థన అంటే విసుగు రారు. ప్రార్థన మోకాళ్ళ మీద ప్రార్థన చేయమంటే చేస్తారా? సహోదరులు పాపం ఏడ్చి ప్రార్థన చేస్తారు. వచ్చి స్త్రీల సమాజం ప్రార్థన చేస్తారు ఎక్కువగా. చాలామంది చెబుతూ ఉంటారు సేవకులు, మా సంఘానికి సహోదరులైన బలం, ఏక మనసు కావాలంటే ప్రార్థన కావాలి. ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు చేయొచ్చు. యెహోషాపాతు శత్రువులు వచ్చినప్పుడు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు ఏమైంది? శత్రువులు ఓడిపోయారు. దేవుడు చెప్పాడు, మీరు యుద్ధం చేయొద్దు, యుద్ధం చేసేది నేనే, మీరు ధైర్యంగా ఉండండి, జనకొద్దు వణకొద్దు అన్నాడు. పాటలు పాడుతూ దేవుని స్తుతించండి అన్నారు. అంతే, వారు పాటలు పాడుతూ ఉండగా శత్రువులు ఓడిపోయారు. పౌలు శీలలను చెరసాలలో వేశారు. కొట్టి చెరసాలలో వేస్తే వారు ఏం చేశారు? రాత్రంతా పాటలు పాడుతూ ప్రార్థన చేశారు. భూకంపం వచ్చి చెరసాల పునాదులు కదిలిపోయాయి. ఏక మనసుతో ఏక తాత్పర్యముతో ప్రార్థన చేస్తే
కార్యాలు చూస్తాం. యవన బిడ్డలు ప్రభువుని నమ్ముకుంటారు, సంఘములో చేర్చబడతారు. ఇంకా నమ్మని వారు ప్రభువులోకి వస్తారు. పనులకు వెళ్ళిన వాళ్ళు క్షేమంగా వస్తారు. దూర ప్రాంతంలో ఉన్నారు క్షేమంగా ఉంటారు. ప్రార్థన చేయాలంటే ఏక మనసు, అదే యూనిటీ. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనం. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట. ఈ పండుగలు, ఏ పండుగలు? రక్షణ స్వార్థ కూడికలు వచ్చినప్పుడు మనందరం ఎక్కడున్నాం? ఎక్కడ కూడాం? ఒక్క చోటకి కూడాం. ఎంత పండగ? పండగ దండగ ఇది. దేశాల నుంచి వచ్చిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి. దేశాల నుంచి వచ్చిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి అమ్మా, ఎత్తండి. సహోదరులు సహోదరులు, వేరు వేరు ఊర్లు, నిజామాబాదు, ఆరుమూరు, నాకు తెలుసు మా ప్రాంతంలో కూడా వెళ్తూ ఉంటారు. హైదరాబాదు, ఇంకా ఖమ్మం, వరంగల్, ఎక్కువ నిజామాబాద్ వెళ్తారు. వెళ్ళిన వాళ్ళందరూ వచ్చి తమ వారిని చూసుకొని ఏం చేశారు? ఇది పండుగ మనకి. ఇది ఏక మనసు, ఏక తాత్పర్యం. పండుగే కొంతమందికి దండగైపోతుంది. వచ్చిన దగ్గర నుంచి తాగుతూ ఉంటారు. డబ్బులన్నీ ఎప్పుడెప్పుడైపోతాయి అని చూస్తారు. భయంకరమైన స్థితిలో ఉంటారు. యూనిటీ కోల్పోతారు. ఇంకో మాట చూద్దాం. 4వ అధ్యాయం 32వ వచనం చూడండి. 4:32 అపోస్తల కార్యములు 4:32. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడనో తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. విశ్వసించిన వారందరూ ఏకాత్మయు ఏక హృదయమును కలిగి ఉన్నారు. అది యూనిటీ. ఏకాత్మ, ఏక మనసు, ఏక హృదయం ఉంటే కలిగి ఉన్నదంతా దేవునికి ఇస్తారు. దేవునికి ఇవ్వటమే యూనిటీ. దేవునితో ఉండటమే యూనిటీ. దేవునితో సహవాసం చేయటమే యూనిటీ. దేవుని కోసం బ్రతకటమే యూనిటీ. 5:12 అయితే, మరియు వారందరూ ఏక మనస్కులై సొలొమోను మంటపములో ఉండిరి. ఏక మనసు, ఏక తాత్పర్యం ఉంటే అదే నిజమైన యూనిటీ. ప్రియులారా, సంఘము కట్టబడాలంటే, మరలా కట్టాలంటే మన జీవితాల్లో ఏముండాలి? ఏముండాలండి? ఒకటేంటి? కోఆపరేషన్ ఉండాలి. రెండోది యూనిటీ. తెలుగులో చెప్పుకున్నావా? కలిసి 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 పనిచేద్దాం, కలిసి ఉందాం. అపోస్తల కార్యం మనం లూకా సువార్తలోకి వెళ్దాం. 2వ వాక్య భాగం, సువార్త వాక్య భాగంలోకి వెళ్దాం. చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. చాలా అద్భుతమైన విషయాలు మనము సందర్భాలుగా మాట్లాడుకుందాం. 15వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం చూస్తే, ప్రియులారా, అద్భుతమైన సత్యాలు ఉన్నాయి ఇక్కడ. చాలా నేను చదువుతాను. ఎందుకంటే నేను టైం దాటి వెళ్ళిపోతే మళ్ళా పిలవరు. టైం దాటితే మీలో కోఆపరేషన్ పోద్ది. టైం దాటితే మీలో ఐక్యత పోద్ది. అనాసక్తి వస్తుంది. అప్పుడు నన్ను తిట్టుకుంటా ఉంటారు. ఎప్పుడు వదులుతాడా అనుకుంటారు, ఎప్పుడు పోతాడా అనుకుంటారు. పోవటానికి రాలేదులే కానీ మీతోటి మాట్లాడటానికి వచ్చాను. ఓకే. ఒకసారి ఒక ఆయన భోజనాలు టైం అయింది, దాటిపోతుంది టైం వాకింగ్ చెప్పాయన టైం దాటిపోతుంది. మధ్యాహ్నం టైం, అది మధ్యాహ్నం టైం. చాలా బాధగా ఉంది. కొంతమంది షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు, పెద్దోళ్ళు ఉన్నారు. 1 గంటకు భోజనాలు అన్నారు. 1:30 అయిపోయింది, 2 గంటలకు అయిపోయింది. ఆడు 400 మంది వచ్చారు. పూర్వం బఫే సిస్టమ్ లేదు, ఇస్తరాకులే. అందరూ వరుసగా కూర్చోవాలి. అటు కూర్చున్నారు, ఇటు కూర్చున్నారు. అందులో సేవకులు కూడా ఒక 100 మంది ఉన్నారు. వరుస కూర్చున్నారు. ఎప్పుడైనా సేవకులు ఫస్టే కూర్చుంటారులేండి. అక్కడ కూర్చున్నారు సేవకులు, అటు నుంచి ఫస్ట్. అక్కడ స్టార్ట్ చేశారు వడ్డించడం. పూర్వం రోజుల్లో ఏంటంటే అందరికి వడ్డించిన తర్వాత ప్రార్థన చేయాలి. ఇప్పుడు అట్ట కాదు, ప్రార్థన చేసేంతసేపు వంటలా. ఆడ వడ్డించడం ఇక్కడికి వచ్చేసరికి ఆయన ముగించి చేతులు కడుక్కొని వెళ్ళిపోతున్నాడు. ప్రార్థన కోసం వంటలా. అలా అయిపోయింది, ఆ స్పీడ్ అయిపోయింది. శుభ్రంగా 400 మంది ఒకేసారి కూర్చున్నారు, వడ్డించారు. ఆ చివరి ఆయనకు మండుతుంది. అప్పటికి 2:30 అయిపోయింది ఫస్ట్ ఆయనకి. అప్పుడు ఏం చేశారు తెలుసా ఆర్గనైజరు? అక్కడ ఉన్నటువంటి పేతురు గారు, మొదట్లో ఉన్న పేతురు గారు ప్రార్థన చేయమన్నారు. ఈలోపు కుక్క వచ్చేసింది. కుక్కలో ఆడికి వచ్చినాయి.
ఆయన అన్నం తినబోతున్నాడు, కుక్క ఆయన కళ్ళు మూగిపోతున్నాడు, కుక్క వస్తుంది ముందుకి. ఏం చేయాలి? అన్నం తినేటప్పుడు కోడిగుడ్డు తినేస్తుందేమో భయం, చికెన్ ముక్కలు తినేస్తుందేమో భయం. అయితే ఏం చేశాడు? కళ్ళు తెరుస్తున్నాడు, కళ్ళు మోస్తున్నాడు. ఇడేంద్ర నన్నే ప్రార్థన చేయమన్నాడు, కడుపు కాలుతంటే అనుకున్నాడు. ఇలా కుక్క కూడా వచ్చింది మన దగ్గరికి. అయితే ప్రియులారా జాగ్రత్తగా వినండి. ఆయన ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ప్రభువా, నీ సేవకుడిని నిలబెట్టి అందించిన వర్తమానాన్ని బట్టి వందనాలు అని అన్నాడు. పెద్ద గరిచాడు వందనాలు అనేది. కుక్క కొంచెం వెనక్కి వెళ్ళింది. ఇది అరుస్తున్నాడు ఇంద్రబాబు. ప్రభా, ఈ ఆహారాన్ని దీవించేయి అంటున్నాడు. అనంగా అంత దూరం ఎగిరిపడింది కుక్క. దీవించేయి అన్నాడు కదా, మరలా ఆ ప్రార్థన అంతా చేయాలి కదా. ప్రభువా, ఈ చికెను ఈ కోడిగుడ్డు ఇచ్చిన వాళ్ళు దీవించేయి అన్నాడు. అనగా ఆ కుక్క ఇంకా 2 మెట్లు వెనక ఎగిరిపడింది. ఇడేంద్ర ప్రార్థన వెరైటీ చేస్తున్నాడు అని చూస్తే కుక్క ఉంది అక్కడ. ఓహో, కుక్క ప్రార్థన ఇది అనుకున్నాడు. యేసు ప్రభునామన ఆమేన్ అన్నాడు. అనగా అందరూ అదిరిపోయారు. ఏంట్రా అంత పెద్ద గరిచావంటే, ఆమెన్ అనేసరికి గుడ్డు లేదురా నా దగ్గర అన్నాడు. అంటే ఏం చేసింది కుక్క? తట్టుకోలేక వచ్చేసి గుడ్డు మింగేసింది. అంతే. మనం కూడా వింటూ వింటూ ఏం చేస్తాం? ఎప్పుడు పోతాడా అనుకుంటాం. మీరు అనుకోరులే, మంచివాళ్ళే. ఓకే, వచ్చేద్దాం. కొంచెం రిలాక్స్ అయ్యారు చక్కగా. కొన్ని విషయాలు మనం విందాం. ఈ వర్తమానము, ఈ వాక్య భాగం అందరూ తెలుసు. తండ్రి ఉన్నాడు, 2 కుమారులు ఉన్నారు, ఆస్తి ఉంది, మంది బలగం ఉంది, బ్రహ్మాండంగా ఉన్నారు. ఈ వాక్యం అంతా యవనస్తులకమ్మా. యవనస్తులు అందరూ ఉన్నారు ఇక్కడే. తమిళ్లో ఇక్కడ ఉన్న యూత్ అంతా ఉన్నారా? అందరూ వచ్చి కూర్చోండి, మీకోసమే. ఎవరు అటు ఇటు వెళ్ళొద్దు. డ్రెస్ కోడ్ సూపర్గా ఉంది. డ్రెస్ కోడ్ సూపర్గా ఉంది. మీరు కూడా సూపర్గా ఉన్నారు. తెలుపులో నలుపు, నలుపులో తెలుపు, తల మెరిసిపోతున్నారు. వండర్ఫుల్. ఈ వాక్యం కూడా వినండి. మనం చూద్దాం. ఇక్కడ ఈ కుమారుడు చిన్నవాడు ఏం చేశాడు? తండ్రి ఆస్తిలో కొంత భాగము ఇవ్వమన్నాడు. అక్కడ చాలా గందరగోళం జరిగి ఉంటుంది. తండ్రి చాలా పోరాడి ఉంటాడు. వింటర్లా దూరదేశమునకు వెళ్ళి వ్యాపారం చేసుకోవాలనుకున్నాడు. ఆస్తి ఇచ్చేశాడు. నేను ఇందులో 5-6 పాయింట్లు సిద్ధపడి వచ్చాను. సింపుల్గా 6 పాయింట్లు 60 నిమిషాలు చెప్పను. అర్థమైందా? 60 నిమిషాలు చెబితే గుంచుతారు నన్ను. భోజనాలు ఉన్నాయండి? అందరికి భోజనాలు ఉన్నాయా? వామ్మో, అయితే నన్ను తొందరగా దిగమంటున్నారు లెక్క. ఓకే, నాకు టైం ఉంది, నాకు ఇచ్చిన టైం ఉంది. నాకు 9:30కి ఇచ్చారు, ఇంకా అవ్వాల, నా టైం ఉంది. అందువల్ల ప్రశాంతంగా విందాం. సరే, ఇక్కడ చిన్న కుమారుడు వెళ్ళిపోయాడు. దాంట్లో కొన్ని విషయాలు మేము మీ ముందు ఉంచాలని ఇష్టపడుతున్నాను. 12వ వచనం చూడండి. 15. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాడు. చాలు. సిన్స్ ఆఫ్ యూత్. ఈ భాగానికి నేను పెట్టుకున్న పేరేంటంటే సిన్స్ ఆఫ్ యూత్, యవ్వన కాలపు పాపం. ఈరోజు యవ్వనస్తులు ఎలా ఉన్నారో తెలుసా? లెక్కలేనితనంగా ఉన్నారు. తల్లిని తండ్రిని గౌరవించే పరిస్థితుల్లో లేరు. తల్లిని తండ్రిని విడమర్చి వెళ్ళిపోయే పరిస్థితుల్లో ఉన్నారు. మీసాలు వచ్చిన దాకా ఒక రకంగా ఉంటారు, లోబడి ఉంటారు. లుంగీ కట్టడం, లుంగీల పండగ చేసిన దగ్గర నుంచి ఇకంతే ఎదురు తిరగటం మొదలు పెడతారు. కొన్ని చోట్లయితే తండ్రి కొడుకులు ఇద్దరు కూర్చొని తాగే రోజులైపోయింది. తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి సిగరెట్లు తాగే రోజులు ఎక్కువైపోయింది. ఎంత అవమానకరం, ఎంత భయంకరం. పెళ్ళి కాకుండా తండ్రిని ఆస్తిని అడిగే దమ్ము ఉందా ఇప్పుడు ఎవరికైనా? ఉందండి? ఎవరు అడగరు. పెళ్ళైన తర్వాత కూడా తండ్రులు ఆ పిల్లలకు ఆస్తిని పంచట్లే. ఈ మధ్య తండ్రులకు కూడా ఇదే ఉంది. ఇది ఒక శాదస్తం ఎక్కువైపోయింది. నేను సత్యంత వరకు ఆస్తులు ఇవ్వను, ఉంటే ఉండు, పోతే పో, నన్ను ఎవరు చూస్తారు అని అంటున్నారు ఈ రోజుల్లో. అయితే ప్రియులారా, అది ఎవరిష్టం వాళ్ళది. ఆస్తుల విషయాల్లో నాకు సంబంధం లేదు. కానీ ఇక్కడ తండ్రిని పెళ్లి కాని కుమారుడు యవనస్తుడు తన ఆస్తి తనకిచ్చేయమన్నాడు. దూరదేశానికి వెళ్ళి వ్యాపారం చేసుకొని రావాలన్నాడు. సిన్స్ ఆఫ్ యూత్. వ్యాపారం చేశాడా?
చేయలే. దుర్వ్యాపారం చేశాడు, దుర్వ్యసనాలకు లోనైపోయాడు, భయంకరమైన పాపములో దూరిపోయాడు, గురైపోయాడు, వ్యతిరేకమైన జీవితానికి అలవాటు పడ్డాడు, లోక పాపానికి లోబడ్డాడు. తమ్ముడు, చెల్లి, పొన్నలూరు వదిలి ఇంకొక ఊరు వెళ్ళొచ్చు, నిజామాబాద్ వెళ్ళొచ్చు, ఆరుమూరు వెళ్ళొచ్చు, లేకపోతే ఇంకా హైదరాబాద్ వెళ్ళొచ్చు. నువ్వు అక్కడికి వెళ్ళినా దేవుడు నిన్ను చూస్తాడనే సంగతి మర్చిపోవు. నువ్వు అక్కడికి వెళ్ళి వ్యాపారం చేస్తున్నావా, దుర్వ్యసనాలకు లోనయ్యావా, దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. నువ్వు సంపాదించే డబ్బులన్నీ నీ ఇంటికి ఖర్చు పెట్టకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నావా, ఆలోచన చేయి. యోబు గ్రంథము 13వ అధ్యాయం 26వ వచనం చదువమ్మా. యోబు 13:26. నా బాల్యకాలపు పాపములను నాకు స్వాస్థ్యముగా నీవు విధించి ఉన్నావు. ఏంటంట? బాల్యకాలపు పాపములు మన వెంట వస్తున్నాయి. సిన్స్ ఆఫ్ యూత్. బాల్యకాలపు పాపములు వదిలిపెట్టట్లేదా? నీ ఇష్టానుసారంగా నువ్వు ఉంటున్నావా? దేవునికి దూరంగా ఉంటున్నావా? ఆలోచన చేయి. యోబు గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనంలో, 20వ అధ్యాయం 11, వారి ఎముకలలో యవ్వన బలము నిండి ఉండును గాని అది వారితో కూడా మంటిలో పండుకొనును. ఎదుగుతుంటే ఆ ఎముకలలో యవ్వన బలం ఉంటుంది. ఆ యవ్వన బలాన్ని నువ్వు పాపానికి ఉపయోగిస్తున్నావా? ఈ మధ్య కాలంలో చాలామంది యవ్వన బిడ్డలు పాన్ పరాకులు చేతిలో నేను నిన్న చూసా, స్పష్టంగా చూసా. బస్సు డ్రైవర్ పొట్లం తీసి చేతులు వేసుకొని ఇటని కొట్టి ఇలా నలిపి బటన్ వేడుతో అది తీసుకొని పెదిం కింద పెట్టుకొని అంటున్నాడు. తుప్పు అని వస్తున్నాడు అద్దం మీద. పాపాన్ని నవ్వులుతున్నా. నీకు రుచి తెలియట్లేదు, కూరల రుచి తెలియదు, నాలుగు కొరికిపోతుంది, నాలుగు తినేస్తుంది. నోటిలో నాలుక 32 రుచులు కలిగింది. ఈ రుచులన్నీ పోయినాయి. యవన కాలపు పాపం ద్వారా నువ్వు పడిపోయావు. నీ ఎముకలో ఉన్న శక్తిని కోల్పోతున్నావు. బహు భయంకరమైన పరిస్థితిలో ఉంటున్నావు. ఆరోగ్యాన్ని కోల్పోతున్నావు. క్యాన్సర్ తెచ్చుకుంటున్నావు. ఊపిరితిత్తులు దెబ్బతింటున్నాయి. లివర్ పాడైపోతుంది. ఇలాంటి పాపపు దుస్థితిలో నువ్వు ఉంటున్నావా? ఎవరు చూడలేదని అనుకుంటున్నావా? పట్టణాలకు వెళ్ళి పాపపు వ్యభిచారంలో జీవిస్తున్నావా? యవ్వన కాలపు పాపముల ద్వారా దెబ్బతింటున్నావు. ఎవరు నన్ను చూడలేదులే, ఎవరు నన్ను కనిపెట్టట్లేదు అనుకుంటున్నావు. కనిపెట్టేవాడు, చూసేవాడు ఉన్నాడు. చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడమ్మా నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా. అడుగుతాడన్నా లెక్క, అడుగుతాడన్నా తీర్పు రోజు నిన్ను లెక్క, అడుగుతాడన్నా తీర్పు రోజు నిన్ను లెక్క, అడుగుతాడన్నా. చీకట్లో చేశానని నన్నెవరు చూస్తారని, చూసినా నాకేమని ఎవరేమి చేస్తారని. చీకట్లు చేశాననే నన్నెవరు చూస్తారని, చూసినా